ఈరా హుక్కు ఎందుకు ఏడుస్తున్నావు లఘు అమ్మా? రుక్మిణీదేవి గురించి అసలు ఎవరు ఆలోచించరని ఎన్నాళ్ళు నేను అనుకున్నాను. అందరికీ ఆమె కోపం గురించి తెలుసు, ఆమె అలక గురించి తెలుసు. కానీ నువ్వు మాత్రం రుక్మిణీదేవి మనసుని పూర్తిగా అర్థం చేసుకున్నావు. నిజం సకు, నీ వర్ణన విని రుక్మిణి అమ్మ కళ్ళు కూడా చెమర్చుంటాయి. ఆహా, రుక్మిణి అమ్మ అనకూడదు, రుక్మిణీదేవి తల్లి అని అనాలి. సక్కుకి నేనంటే ఎంత గౌరవమో, నేనంటే ఎంత భక్తో ఇవాళ స్వయంగా చూసి తెలుసుకున్నాను. సకు కీర్తన పాడింది కదా, అప్పుడే నా జ్వరం తగ్గిపోయింది. మరి తడిబట్ట కావాలని ఎందుకని అడిగారు? నీ ప్రేమ కోసం, నీ తోడు కోసం నేను తప్పించిపోతున్నాను. ఇదిగో గ్రామస్తులారా, నన్ను ప్రశ్నించడానికి నువ్వెవర్రా? అసలు నువ్వెక్కడెందుకున్నావు? నా పేరు రంగా, నీకు నరకం చూపించడానికి వచ్చాను. ఏయ్, నా దారికి అడ్డు రాకు, వెళ్ళు. మేము చాలా ముఖ్యమైన పని మీద వచ్చాం. మాతో పెట్టుకుంటే చావు తప్పదు. వెళ్ళిక్కడి నుంచి. వెళ్ళకపోతే నువ్వేం చేస్తావురా? నేనెక్కడి నుంచి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. ముందు నిన్ను నరికి పోగులు పెట్టి ఆ తర్వాత వాళ్ళ సంగతి చూస్తాను. పాండురంగా, నువ్వొచ్చావా? నువ్విక్కడికి వచ్చావని నా మనసు పదే పదే చెప్తుంది. నాకు తెలిసిపోయింది నువ్వొచ్చావు. దేవి, నువ్వు తొంగి చూడ్డానికి వస్తున్నావు, కానీ ఇక్కడ జరుగుతున్న గందరగోళాన్ని నువ్వు చూడకూడదు.
ఆయన ఖచ్చితంగా ఇక్కడే ఉన్నారు, కానీ నా కళ్ళకి ఎందుకు కనిపించడం లేదు? ఏయ్ రే, నిన్నేరా, నిన్నే. ఇప్పటికైనా బుద్ధొచ్చిందా? ఒకసారి నా వైపు చూడు. ఎందాక బెదిరించినట్టు ఇప్పుడు బెదిరించి చూద్దాం. చూడరా, చూడు, నా వైపు చూడు. రే, నిన్నేరా, తలెత్తి నన్ను చూడు. ఇందాక రెచ్చిపోయావు గదా, ఇప్పుడు నన్ను చూడు. చూడు చూడు. మెడ తిప్పగలుగుతున్నావు. ఇప్పుడు నీ నాడి నా నియంత్రణలో ఉందిరా. మీ అందరినీ హెచ్చరిస్తున్నాను, ఇకపై మీరు నేను చెప్పినట్టు చెయ్యాలి. మీరనుకున్నది జరగదో, మీ కోరిక నెరవేరదు. చెప్పింది వినిపించిందా? అయితే తల ఊపు. మీరందరూ నేను చెప్పేది శ్రద్ధగా వినండి. జీవితం అంటే ఆషామాషి కాదు. జీవితాన్ని దుర్వినియోగం చేయకూడదు. జీవితం అనేది పెద్ద చిక్కు ప్రశ్న. సంయమనంతో దాన్ని పరిష్కరించుకోవాలి. మానవుడికి ఉన్నది ఒకే ఒక్క జీవితం. అది చాలా చిన్నది. దేవుడిచ్చిన జీవితాన్ని మధురంగా మలుచుకోవాలి. క్రూరత్వంతో హింసలకి ఎందుకు పాల్పడుతున్నారు? అది కూడా భగవంతుడి ముందు దుష్టకార్యమా? దేవుణ్ణి ఎదిరించటం అంటే చిన్న విషయం కాదు.